సో హలో గైస్, మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసుకోండి. సో ఈ రోజు అయితే మన మనాలిలో డే 1 అనమాట. సో ఇక్కడ మనకి ఎలా రీచ్ అయ్యామనేసి షార్ట్ గా అయితే చెప్పేస్తాను, వినండి. సో మనం నెల్లూరు నుంచి ఎర్లీ మార్నింగ్ లేసి బయలుదేరి చెన్నైకి అయితే రీచ్ అయ్యాము. చెన్నైలో మనకి 1 గంటకి ఫ్లైట్ అనమాట. 1 గంటకి ఎక్కగానే ఇంకా ఢిల్లీ రీచ్ అయ్యడానికి 5 అయితే అయింది. సో 5 కి బయటకు వచ్చేసి క్యాబ్ బుక్ చేసుకునేసి అక్కడ నుంచి కాశ్మీరీ గేట్ అనే ప్లేస్కి వెళ్ళినాము. సో అక్కడ అనమాట మన బస్సు ఉండేది. మనం బుక్ చేసింది ఏంటంటే హెచ్ఆర్సిటిసి. సో ఇది ఆర్టీసీ బస్ అనమాట. మనం చేసిన మిస్టేక్ అదే. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి స్లీపర్స్ అయితే ఉండవు అన్నమాట మనాలికి. ఓన్లీ సెమీ స్లీపర్సే. నేను వోల్వోలో బుక్ చేసుకోకుండా తక్కువలో ఉందనేసి ఇది బుక్ చేసుకున్నాను. 15 hours జర్నీ దోలు తీరిపింది అసలు రీచ్ అయ్యే టైంకి. సో ఇంకా అలా అలా ఇంకా కింద మీద పడతా రీచ్ అయినాము. ఇంకా టైం చూస్తే మనకి 10 అయితే అయిపోయింది. అతను మనల్ని దింపింది ఎక్కడంటే మనాలి ఓల్డ్ రోడ్లో ఉన్న బస్ స్టాండ్ అనమాట. సో ఇదే మనకి మనాలి మాల్ రోడ్ కూడా అని అంటారు. సో దిస్ ఈస్ ద మెయిన్ బిజినెస్ ఏరియా ఫర్ మనాలి అని చెప్పొచ్చు. సో ఫుల్ రష్ ఉంటుంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏ టైంలో వెళ్ళినా కూడా ఇక్కడ. ఇంకా అక్కడే రూమ్ కూడా తీసుకునేసాము. అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది అనేసి, ఐ మీన్ ఫుడ్కి కానీ ఏదైనా షాపింగ్ కానీ అన్నిటికీ దగ్గరగా ఉంటుందని ఆడే రూమ్ తీసుకున్నాము. సో ఇంకా రూమ్ తీసుకునేసి ఈ రోజు డే 1 కాబట్టి టైం ఎక్కువ ఉండదు లేదు కాబట్టి ఫ్రెష్ అయిపోయి లోకల్ సైట్ సీయింగ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం అనమాట. లైక్ ఇక్కడ ఉన్న హడింబాదేవి టెంపుల్ ఇవన్నీ. సో ఈ అడింబాదేవి టెంపుల్ అయితే మేము తీసుకున్న రూమ్ కాడ నుంచి ఒక 1.5 kilometer అయితే ఉన్నిందనమాట. సో అందుకనేసి బై వాక్ వెళ్దాము, కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది అనేసి నడుచుకొని వెళ్ళాము. వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉన్నింది. అంటే మరి పైనేమో ఎండ ఉంది కానీ కింద మరి అంత ఇదేం లేదు, కొంచెం చల్లగానే అనిపించింది. సో అట్లా నడుచుకుంటూ వెళ్ళినాం అనమాట. మధ్యలో అలసిపోయి, అంటే ఎత్తు కదా, ఎత్తు ఎక్కే లోపల అలసిపోతా ఉన్నారు ఇంట్లో వాళ్ళు కూడా. సో రెస్ట్ తీసుకుంటూ వెళ్ళినాము, కొంచెం టెన్షన్ పడకుండా, చాలా టైం ఉందనేసి. ఇక్కడ దారంతా చెట్లు ఉన్నాయండి, చాలా బాగున్నాయి, చాలా పొడుగ్గా ఉన్నాయి. వీటిని దేవదారు వృక్షాలు అంటారంట, మరి నాకైతే తెలీదు. సో మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద కామెంట్లో చెప్పండి. సో ఇంకా అక్కడి నుంచి అట్లా నడుచుకుంటూ వెళ్ళి గుడికాడికి అయితే వెళ్ళిపోయామంటారు అనమాట. ఇదైతే ఈ గుడిని అయితే మనకి 16వ శతాబ్దంలో అయితే నిర్మించారు. సో అడింబాదేవి అనమాట ఇక్కడ ఉండేది మనకి. సో యాక్చువల్గా ఈ గుడి స్టోరీ ఏంటంటే, మహాభారతం తర్వాత, యుద్ధం తర్వాత హడింబాదేవి ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసిందంట. సో ఆమె హానర్గా ఒక రాజు అయితే కట్టించారంట దీన్ని, గుడిని 1600వ శతాబ్దంలో. సో అప్పటి నుంచి ఇక్కడ ఆమెకి పూజలు అవన్నీ నిత్యం జరుగుతూనే ఉంటాయంట. సో ఇది దీని చరిత్ర. సో ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దర్శనం చేసుకోగానే ట్రెడిషనల్ డ్రెస్సింగ్ అవి ఉంటాయన్నమాట. మనిషికి 50 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ మనం నాన్ లోకల్ని కానీ ఏదైనా తేడా కొట్టిందంటే 200, 150 చెప్తారు. మాకైతే 150 చెప్పినారు, మేము 50 రూపాయలు కడిగి తీసుకున్నాం అనమాట. సో అట్లా ఉంటుంది, మీరు చూసుకొని తీసుకోండి. సో ఇక్కడ నుంచి ఒక ఫ్యూ స్టెప్స్ ముందుకెళ్ళినామంటే ఇంకో గుడి ఉందన్నారు. సో ఆ గుడి పేరు ఏంటంటే ఘటోత్కచ టెంపుల్ అంట. సో టెంపుల్ అనేసి దగ్గరికి వెళ్ళి చూడంగానే అక్కడ టెంపుల్ అయితే ఏం లేదు, చెట్టు కింద చిన్న విగ్రహం పెట్టి దాని చుట్టూ ఈ శూలాలు గీలలు అవన్నీ గుచ్చేసి పూజ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇక్కడే ఘటోత్కచుడు పుట్టారని చెప్పేసి అక్కడైతే రాసి ఉంది అనమాట. సో ఇంకా అక్కడ అంతకు మించి ఏం లేదు చూసేదానికి. చూసారా ఇక్కడ కూడా చింటూ బ్రోలు ఎట్టున్నారు అసలు. ఒక్కో చింటూ అయితే భయంకరంగా ఉన్నాడు. డాగ్స్ కూడా చాలా బాగా రెస్పెక్ట్ చేస్తున్నారు, మంచి ఫుడ్ పెడుతున్నారు నేను చూసినంత వరకు. సో మన నెక్స్ట్ స్పాట్ ఏంటంటే వశిష్ఠ కుండ అనమాట. ఇక్కడికి వెళ్ళేదానికి మనం వెళ్ళి ఒక ఆటోని అయితే అడిగినాం, ఎంత రేట్ అనేసి. వాడు 500 అయితే అడిగినాడు. సో భయంకరంగా అడిగినాడు అనిపించింది. పెద్ద దూరం కూడా ఏం లేదు, నాకు తెలిసి ఒక 5 to 6 kilometers అయితే ఉంది. దానికి 500 అడిగినాడు. ఇంకెందుకులే అని చెప్పి ముందుకెళ్ళి ఒక ఆటోని అడిగితే వాడు కూడా అంతే చెప్పినాడు, ఎవడు తగ్గనంటున్నాడు అసలు. సో ఇంకేముందిలే, నిండా మునిగిన తర్వాత చలే ఉందని చెప్పేసి ఇంకా మాట్లాడుకొని వెళ్ళినాము 500కే. సో వాడు భయంకరమైన సన్న సందుల్లో తిప్పినాడు. ఇంకా స్పాట్కి అయితే రీచ్ అయ్యేదానికి మాకు ఒక 1/2 hour అయితే పట్టింది అనమాట. దారిలో లొకేషన్స్ అయితే అదిరిపోయినాయి అసలు. సో మనకి ఇక్కడ స్పెషల్ ఏంటంటే, సో ఇక్కడైతే మనకి 2 గుళ్ళు అయితే ఉంటాయన్నమాట. ఒకటి రాముల వారి గుడి, తర్వాత ఏంటంటే వశిష్ఠ దేవి టెంపుల్. సో వశిష్ఠ దేవి టెంపుల్లోనే మనకి 2 పాండ్స్ అయితే ఉంటాయి, మెన్స్కి సపరేట్గా, లేడీస్కి సపరేట్గా. సో మొదట మనం అయితే రాముల వారిని దర్శనం చేసుకునేసి తర్వాత వశిష్ఠ దేవి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. సో
సో దర్శనం చేసుకోగానే పాండ్స్ ఎలా ఉన్నాయని చూసేదానికి వెళ్ళినాము. మాకైతే బాతింగ్ చేద్దామని ఐడియా లేదు, ఎందుకంటే మేము అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాం కాబట్టి. సో బయటకు రాగానే మనకి ఫ్రెష్గా జ్యూస్ షాప్ అయితే ఒకటి కనిపించింది అనమాట. సో లోపలికి వెళ్ళిపోయి మోసంబి జ్యూస్ అయితే చెప్పేసాము. సో రేట్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేశాడు. మనకి ఫ్రూట్ని బట్టి రేట్ కూడా డిసైడ్ అయ్యి ఉంది అక్కడ. సో ఫ్రెష్గా తాగేసాము, బాడీ అంతా రిఫ్రెష్ అయిపోయింది. సో అక్కడి నుంచి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఇంకా కాసేపు చిల్ అయిపోయి నైట్ మాల్ రోడ్లో తిరగదామని ప్లాన్ చేసాం అనమాట. సో సరదాగా పడుకొని ఉంటే బయట దబదబా అని సౌండ్ వస్తుంది. ఏమైందని బయటికి వెళ్ళి చూస్తే వానండి. కాసేపు దంచి అవతల కొట్టింది, ఒక 15 నిమిషాలు 20 నిమిషాల సేపు. అప్పుడైతే క్లైమేట్ అయితే అబ్బా అసలు వర్ణించలేకపోయాను, అంత భలే ఉంది అసలు. ప్లెజెంట్గా సూపర్ అనిపించింది అసలు. సో ఇక అందరూ ఇంకా రెయిన్ మోడ్లోకి వెళ్ళి రెయిన్ కోట్లు అన్నీ వేసుకునేసారనమాట. ఇంకా నెక్స్ట్ కాసేపు మళ్ళీ ఇంకా నైట్ అయ్యేదాకా వెయిట్ చేసినాము. నైట్ ఎప్పుడు అవుద్దని చూస్తూ ఉన్నాము. ఇక్కడ 8 అయ్యేదాకా పొద్దు పోలేదు. సో ఇంకా నైట్ అవ్వగానే ఇంకా బయటకు వచ్చేసి కాసేపు ఆ చివరి నుంచి చివరి దాకా మాల్ రోడ్ అంతా తిరిగేసి ఫుడ్ తిందాం అనేసి ఫుడ్ షాప్స్కి వెళ్ళాము. సో అక్కడ అన్నీ మనకి డిఫరెంట్గా ఐటమ్స్ అయితే కనిపించాయి అనమాట. సో అవన్నీ మా నాన్న వద్దన్నాడు, కొంచెం ఐడియా ఉండే ఐటమ్స్ తీసుకుందాం అనేసి ఇంకా మోమోస్, ఇంకా బ్రెడ్ ఆమ్లెట్, ఇంకా కొంచెం ఫ్రైడ్ రైస్లు అవన్నీ పార్సల్ తీసుకెళ్ళాము. సో బయటికి వెళ్ళి తినచ్చు, కాకపోతే ఇంట్లో వాళ్ళందరూ అలసిపోయి ఉన్నారు, అందుకనేసి ఇంకా పార్సల్ తీసుకెళ్ళినాము. సో అన్నీ డిఫరెంట్ ఐటమ్స్ తీసుకెళ్తే అన్నీ ట్రై చేయొచ్చు కదా అనేసి ఒక్కొక్కటి తీసుకెళ్ళాం అనమాట. టేస్ట్ అయితే బాగానే అనిపించాయి, మరి నాట్ బ్యాడ్ కాదు, మరి సూపర్ అని చెప్పలేము, యావరేజ్గా ఉండే టేస్ట్. సో రేట్లు అయితే దంచి అవతలు కొట్టినారు అసలు. సరే ఇంకెంత దూరం వచ్చిన తర్వాత కడుపు నింపుకోవాలి కదా అని చెప్పి తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా అక్కడ హైలైట్ ఏంటంటే మా అమ్మ ఇంటి నుంచి వచ్చేటప్పుడు పచ్చడి చేసుకొచ్చింది, ఎండుమిరపకాయల పచ్చడి. సో దాంతో అయితే ఒక పట్టు పట్టాము, టేస్ట్ అయితే అదిరిపోయింది అనిపించింది. సో మరి ఇదండి మన డే 1 వీడియో అయితే. సో మీరు డే 2 మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఖచ్చితంగా డే 2 అయితే భలే ఉంటుంది అసలు. సూపర్ లొకేషన్స్ అయితే చూసాము. మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దిస్ ఈస్ బాలాజీ సైనింగ్ ఆఫ్. బై.